హాయ్ అందరికీ. ఈరోజైతే మేము విజయవాడలో ఉన్నాము. మీ అందరికీ మొన్న షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, మేము ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వచ్చామని చెప్పేసి. ఈ వీడియోలో మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా మీకు చూపిస్తాను. మా మామయ్య వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయిదైతే ఈ ఫంక్షన్ ఎలా జరిగింది అదంతా కూడా మీకు లాంగ్ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తము ఉంటే చాలా సందడిగా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నాము ప్రజెంట్. మోరంపూడి అయితే వెళ్ళాలి. ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. మేమైతే అందరము కూడా రెడీ అయిపోయాము. ఇంకా ఫాస్ట్గా బయలుదేరిపోవాలి, టైం అయితే అయిపోయింది. మేమెందులో మనం ఎందులో వీటి దగ్గర నువ్వు కూర్చో. నువ్వే అటు ఉన్నాడుగా మా ఆయన్ని వాళ్ళందరినీ. హాయ్ చెప్పండి. దెయ్యం వెళ్ళి చూస్తా. హాయ్ చెప్పండి. ఈరోజు మహాకాళి అమ్మవారి గుడి దగ్గర సంబరం పెట్టుకున్నారండి. ఆ కార్యక్రమం మొత్తం ఎంత అడవడి. ఈయన పునరావు లోపలికి వెళ్తున్నాడు. లోపల ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. అన్నయ్య మొత్తం అదే పడింది. మనం ఇందులో వెళ్ళేది. నువ్వేంటి ఆ కళ్ళ చూడు తీ. విజయవాడ నుండి మోరంపూడి అయితే బయలుదేరేసి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత పొంగల్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పొంగల్ హాల్ దగ్గరికి అయితే వచ్చాము. అంటే గుడికి బ్యాక్ సైడ్లో అయితే ఉంది ఇలా పొంగల్ చేసేది హాల్ అయితే. చూసారు కదా ఎంత ప్రశాంతంగా, ఎవ్వరు లేరు అసలు మేము వెళ్ళిన టైంకి. నార్మల్ డేస్లో మరి ఎవరైనా ఉంటారో లేదో కానీ మేము వెళ్ళిన రోజు అయితే ఎవరు ఎక్కువ మంది అయితే లేరు. ఇంకా మా వదిన అయితే చక్కగా పొంగల్ అయితే పెట్టేస్తుంది. ఈ టెంపుల్కి మేమైతే ఇంతవరకు ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడము. ఇక్కడైతే ఇంకంతా కూడా టెంపుల్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఈ మొక్కు చెల్లించుకుంటున్నారు కదా, అది ఈ అక్క వాళ్ళే. ఏంటి అక్క అంటున్నావు వదిన అంటున్నావు అనుకుంటున్నారా? నాకు అలా అలవాటు అయిపోయింది. కొన్నిసార్లు అక్క, కొన్నిసార్లు వదిన, ఇలా అలవాటు అయిపోయింది. చాలా బాగా మాట్లాడుతుంది, ఇంకా అందుకే కొంచెం క్లోజ్గా ఉంటాం కాబట్టి అలా మాట్లాడేసిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్ అన్నారా? హాయ్ ఫ్రెండ్స్. మా ఆయన పొంగల్ చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము చేసిన పొంగలి అలానే ఇంకా మేము అందరము కూడా గుడి చుట్టూ తిరగడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అందరము కూడా చూసారు కదా 2 పోతులు అలానే ఒక కోడి, అంటే నాటుకోడి ఉంటుంది కదా, ఇంకా ఆ కోడిని కూడా తీసుకుని అయితే వెళ్తున్నాము. అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా ఎలా మొక్కుకుంటే అలానే సేమ్ అలానే తీరుస్తారు. ఇంకా వీళ్ళు కూడా ఎప్పుడో అంటే ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అయితే మొక్కుకున్నారంట. ఇంక ఇప్పుడైతే ఈ మొక్కు చెల్లిస్తున్నారు. వీళ్ళంతా ఎవరైనా అడుగుతున్నారు కదా, వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ. ఇంకా చాలామంది మిస్ అయిపోయారు. అందరూ ఒక చోట కలవడానికి ఇప్పుడు కష్టం అయిపోతుంది, ఎందుకో తెలియడం లేదు. కానీ అంతకుముందు అయితే ఎక్కువగా కలిసేవాళ్ళు. ఇప్పుడైతే అసలు అందరూ ఒక చోటకైతే అసలు రావడం లేదు. ఎవరొకరికి ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం ఇలా అయిపోతూ ఉంటుంది. అంతకుముందు చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినా సరే, అంటే చిన్న చిన్న భోజనాలు కానీ లేదంటే ఎవరైనా బర్త్డేస్ అంటే చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి కదా,
వాటికి కూడా అసలు మిస్ అవ్వకుండా వచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే అన్నీ కూడా బిజీ, అంటే కాలము అన్నీ కూడా మారిపోయాయి ఇప్పుడైతే. ఇంకా ఈ వీడియోలో మీకు చూపిస్తాను మేము ఎవరెవరం వెళ్ళాము. ఇంకా క్లియర్గా తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంతమందిలో వీడియోస్ తీయాలంటే కొంచెం సిగ్గు కదా, ఇంకా అందుకని చెప్పేసి కొన్ని చోట్ల అయితే స్కిప్ చేసేసాను. నాకు వీలైనంత వరకు అయితే తీసాను, కానీ ఎండ వల్ల కొంచెం అంటే చిరాకుగా అనిపించి తీయలేకపోయాను, లేదంటే ఇంకా మంచిగా తీసేదాన్నేమో. మేము ఎవరెవరం వెళ్ళామో మీకైతే చెప్తాను ఈ వీడియోలో. మా అత్తయ్య మా మామయ్య మీ అందరికీ తెలుసు కదా, మా వారు నేను అలానే మా 2 పిల్లలు వెళ్ళాము. మేమైతే ఒక 2-3 రోజుల ముందే వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళైతే ఆ ముందు రోజైతే వచ్చారు, అంటే ఫంక్షన్ ఈ రోజు అనగా ముందు రోజైతే వచ్చారు. అలానే మా పెద్ద అత్తయ్య మా పెద్ద మామయ్య అయితే ఆ రోజు ఫంక్షన్ రోజైతే వచ్చారు. ఇంకా మా మామయ్య వాళ్ళు లాస్ట్ కదా, ఆ లాస్ట్ నుండి ఇంకా ఫస్ట్ అంటే ఆయన కన్నా ఇంకొక సంవత్సరం ముందు ఆయన అయితే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మా మామయ్య వాళ్ళు అయితే అందరూ కలిసే వచ్చారు. వాళ్ళ గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే తెలియడం లేదు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీళ్ళే మా మామయ్య వాళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళు. ఈ మామయ్య వాళ్ళు అయితే వచ్చారు, అంటే అందరూ పెద్ద మామయ్యలు పెద్ద అత్తయ్యలు ఇలానే అంటూ ఉంటాం కాబట్టి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, అందుకనే చూపిస్తున్నాను. ఈ మామయ్య అయితే నాతో ఎంత బాగుంటారో తెలుసా, చాలా క్లోజ్గా ఉంటారు నాకైతే. అక్కడ పెట్టిన మా మామయ్య వాళ్ళకన్నా కూడా ఒక్కళ్ళు పెద్దవాళ్ళు అన్నాను కదా, ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా చూడండి. వీళ్ళైతే ఎంత బాగుంటారో తెలుసా, నాతో చాలా బాగుంటారు. అసలు ఒక కోడలు లాగానే చూడరు వీళ్ళందరూ కూడా, అంటే మా ఫ్యామిలీలో అందరూ కూడా ఒక కోడలాగా చూడరు. నేను చిన్నప్పటి నుండి వీళ్ళ దగ్గరే పెరిగాను, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని. ఇంకా అందువల్ల వీళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ నుండి తెలుసు, అందుకని చెప్పేసి మా అత్తయ్య అయినా ఈ అత్తయ్యలందరూ కూడా చాలా క్లోజ్గా ఒక కోడలు లాగా అయితే చూడరు. నార్మల్గా మీకు ఒక మాటలో చెప్పాలంటే ఏమే ఇటు రావే శ్రీజ ఇలా పిలుస్తూ ఉంటారు. ఒక అత్తగారు కోడల్ని ఇలా పిలుస్తున్నారంటే మీరు అనుకుంటూ ఉంటారు కదా, నా వీడియోస్లో మీరు చూసినప్పుడు ఇంత క్లోజ్గా ఉంటున్నారా వీళ్ళు అని చెప్పేసి. ఈ బాండింగ్ ఉండబట్టే మేమైతే అంత క్లోజ్గా ఉంటున్నాము. ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉప్మా అయితే తింటున్నారు. పోతులను కూడా తీసుకొచ్చేసి, అంటే చెవు కట్ చేస్తారు కదా అక్కడ మొక్కుబడి దగ్గర అమ్మవారి దగ్గర. ఇంకా అక్కడ చెవు కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సపోటా తోటకైతే తీసుకొచ్చేసారు. ఇక్కడ అన్నీ కూడా ఎన్ని తోటలు ఉన్నాయంటే మోరంపూడిలో. ఈ ఊరి పేరు మళ్ళీ ఏదో ఉందనుకుంటా, టెంపుల్ ఉన్న ఊరి పేరైతే అంత ఐడియా లేదు నాకు. బాగా కొంచెం గుర్తుండేలాగా అయితే ఈ మోరంపూడి ఒక్కటే గుర్తుంది. ఇంకా మేమైతే అందరము వచ్చేసి చక్కగా కూర్చున్నాము. మా అత్తయ్య వాళ్ళకైతే ఇంకా టిఫిన్ పెట్టించేసాను. నాకైతే ఉప్మా తినాలి అనిపించలేదు, ఇంకా వాళ్ళకి పెట్టేసి నేనైతే కూర్చున్నాను. ఇంకా సపోటా తోటలో అయితే ఎంత చల్లగా చక్కగా బాగుంది. ఇంకా కొంచెం ఎండకిన కుందికి కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడైతే సెట్టింగ్ అయితే మామూలుగా లేదు, డీజేలు హడావిడి అయితే చాలా బాగుంది. అసలు సంబరం అయితే చాలా బాగా జరిగింది. నేనే అబ్బా మీతో ఇంకా ఎక్కువ వీడియోస్ షేర్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంకా వీడియోస్ తీస్తే బాగుండేదేమో అని చెప్పేసి. జనమందరూ కూడా చాలా మంది వచ్చేసేసరికి కొంచెం సిగ్గుగా అనిపించి ఇంకా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి.